రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఆవిష్కృతంగా ఉన్న అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళికపై ప్రధానంగా చర్చించనుంది తెలంగాణ కేబినెట్. ఏపీ ఫలితాలపై తొలిసారిగా స్పందించారు ఏపీ సీఎం జగన్. ఐపాక్ టీంతో సమావేశమైన జగన్ జూన్ 4న వచ్చే ఏపీ ఫలితాలు చూసి దేశం షాక్ అవబోతోందని కామెంట్ చేశారు. గతంలో వచ్చిన 151 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాలను దాటుతామన్నారు. ప్రశాంత్ కిషోర్ ఊహించినంత సీట్లు రాబోతున్నాయని అన్నారు. మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల కంటే ఎక్కువగా ప్రజలకు మేలు చేస్తామన్నారు. రాబోయే ప్రభుత్వం గతంలో మరింత మంచి చేసేందుకు కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని అన్నారు జగన్. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ని వైసీపీ బృందం కలిసింది. పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత టీడీపీ చేసిన దాడులపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. పల్నాడు, అనంతపురంతో పాటు పలు జిల్లాల్లో పోలీసు అధికారుల వైఫల్యంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. ఎన్నికల సంఘం పోలీసు అధికారులను మార్చిన చోటే హింసాత్మక సంఘటనలు ఎక్కువగా జరిగాయని అన్నారు. ఎన్నికల అబ్జర్వర్ దీపక్ మిశ్రా అధికారులను బెదిరిస్తున్నారని కూడా గవర్నర్ కు కంప్లైంట్ ఇచ్చింది వైసీపీ నేతల బృందం. తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే పలు శాఖలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో వివిధ శాఖల ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు. కమర్షియల్ ట్యాక్స్, రవాణా, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ అండ్ మైనింగ్ శాఖల్లో ఆదాయ సేకరణ వివరాలపై ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదాయం పెంపు మార్గాలపై అధికారులతో చర్చించి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల విలువలు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీల ద్వారా వచ్చే ఆదాయం పెరగలేదని గుర్తించారు. ఎగవేతలు, అవినీతి, అక్రమాలకు చెక్ చెప్పాలని సూచించారు. సామాన్యులకు ఇసుక కొరత రావద్దని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ మేయర్ రివ్యూ నిర్వహించారు. జోనల్ కమిషనర్లు, ఈవీడీఎం డైరెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఇవాళ కూడా వాన కురిసే అవకాశం ఉండడంతో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు. నాలాల దగ్గర ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. చెట్లు విరిగే ప్రమాదం ఉండడంతో ఈవీడీఎం అప్రమత్తంగా ఉండాలని మేయర్ సూచించారు. జూన్ 9న విశాఖలో రెండోసారి సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఏపీలో మళ్లీ జగన్ నాయకత్వంలో ప్రభుత్వం రావాలి అనేలా పోలింగ్ జరిగిందని చెప్పారు. మంచి జరిగితేనే ఓటు వేయాలని ఎన్నికల్లో జగన్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చారని అన్నారు. ఏపీ హింసాత్మక ఘటనలపై సీఈసీ రియాక్షన్ మొదలైంది. డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై చర్యలకు ఆదేశించింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీలు ఇచ్చిన రిపోర్టును ఆధారంగా చేసుకుని చర్యలు చేపట్టింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలను సస్పెండ్ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అటు పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లోని 12 మంది కింది స్థాయి పోలీసు అధికారులపై కూడా వేటు వేసింది. వీరందరిపై శాఖపరమైన విచారణకు సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. అకాల వర్షాలు తెలంగాణను మరోసారి అతలాకుతలం చేశాయి. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా విరుచుకుపడిన వాన రైతులు, సామాన్యులను ఆగం చేసింది. హైదరాబాద్లో కొన్ని గంటల సేపు జనజీవనం స్తంభించింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. రాజధాని శివారు ప్రాంతం అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర నుంచి పటాన్ చెరు వరకు, పాత బస్తీ నుంచి మాదాపూర్ వరకు, మేడ్చల్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు కురిసిన వర్షానికి నాలాలు పొంగిపొర్లాయి. రోడ్లన్నీ జలమయమై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రైతులకు తీరని నష్టం జరిగింది. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాంపల్లిలోని హోటల్లోకి నీరొచ్చి చేరింది. దీంతో ఆ హోటల్ మొత్తం మునిగిపోయింది. కిచెన్, డైనింగ్ వరకు వరద నీరొచ్చి చేరింది. సిబ్బంది నీటిని తొలగించేందుకు శ్రమించాల్సి వచ్చింది.
తిరుపతి జిల్లాలో పులవర్తి నానిపై దాడి ఘటనలో 13 మంది అరెస్ట్ అయ్యారు. వైసీపీ జెడ్పీటీసీ భర్త భానుకుమార్ రెడ్డి, నడవలూరు సర్పంచ్ గణపతి రెడ్డితో పాటు మరో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని రిమాండ్ నిమిత్తం కడప జైలుకు తరలించారు. 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు ఎస్పీ కృష్ణకాంత్. అనంతపురం తాడిపత్రిలో అల్లర్లకు పాల్పడిన నిందితులను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. టీడీపీకి చెందిన 54 మంది, వైసీపీకి చెందిన 37 మందిని ఉరవకొండ కోర్టులో హాజరుపరిచారు. లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల 20 మంది మహిళా వైద్య అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనను అరెస్ట్ చేశారు. వైద్యశాఖ విచారణకు ఆదేశించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్న డౌన్ టౌన్ పబ్లో టాస్క్ ఫోర్స్ సోదాలు చేసింది. కస్టమర్లకు నాసిరకం ఫుడ్ అందిస్తున్న పలు హోటల్స్, ఐస్ క్రీం పార్లర్లలోనూ దాడులు చేసింది. డౌన్ టౌన్లో కాలం చెల్లిన వస్తువులతో ఫుడ్ తయారు చేస్తున్నారని గుర్తించారు. కుళ్లిపోయిన చికెన్, మటన్తో వంటకాలు తయారు చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. జూబ్లీహిల్స్లోని మకావ్ కిచెన్స్లో కూడా టాస్క్ ఫోర్స్ సోదాలు జరిపింది. ఎక్కడా శుభ్రం లేకుండా ఉండడం చూసి షాక్కి గురయ్యారు ఫుడ్ సెక్యూరిటీ అధికారులు. న్యాచురల్స్ ఐస్ క్రీంలో సోదాలు నిర్వహించారు టాస్క్ ఫోర్స్ అధికారులు. ఐస్ క్రీంని సరైన పద్ధతిలో నిల్వ చేయకుండా వదిలేసింది న్యాచురల్స్. రాయ్బరేలీ, అమేథీలో ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపు బాధ్యతను భుజాలకెత్తుకున్నారు ప్రియాంక గాంధీ. రాయ్బరేలీలో రాహుల్ గాంధీని భారీ మెజారిటీతో గెలిపించాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. వరుస సమావేశాలు, సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఇవాళ కూడా రాయ్బరేలీలో సభలు, రోడ్ షోలు నిర్వహించారు. ప్రజల మధ్యనే ఉంటూ కాంగ్రెస్ ను గెలిపించాలని కోరుతున్నారు. ఛత్తీస్గఢ్, రాజస్థాన్ సహా తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతు రుణాలను మాఫీ చేశామని, కానీ కాషాయ పాలకులు ఏం చేశారో ప్రజలు గమనించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలో ప్రియాంక ఎన్నికల సభల్లో మాట్లాడారు. తాము రైతుల రుణాలు మాఫీ చేస్తే కాషాయ పాలకులు సంపన్నుల రుణాలు మాఫీ చేశారని చెప్పారు. ఆవుల గురించి బీజేపీ నేతలు మాట్లాడుతూ ఉంటారని, కానీ గోశాలల్లో గోవుల పరిస్థితి దయనీయంగా ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. యూపీలో సమాజ్వాదీ పార్టీ నేతలు గూండాలకు, రౌడీ షీటర్లకు అధికారమిస్తారని, అంతా గూండాల పాలన నడుస్తోందని ఆరోపించారు ప్రధాని మోడీ. యూపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మోడీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఎస్పీ అంటేనే రౌడీలు రాజ్యమేల్తారని మండిపడ్డారు. మళ్లీ వాళ్లకు ఓటు వేస్తే పాత రోజులొస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన ఈడీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కవిత వేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. సీబీఐ కేసులోనూ బెయిల్ మంజూరు చేయాలని కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఈ క్రమంలో సీబీఐకి కోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. దీంతో ఈడీ, సీబీఐ 2 కేసుల్లోనూ బెయిల్ పిటిషన్పై ఒకే రోజు విచారణ జరగనుంది. ఇండి కూటమి సీఏపై తప్పుడు ప్రచారం చేస్తోందని ప్రధాని మోడీ అన్నారు. ఎవరొచ్చినా సీఏ అమలు చేస్తీరుతారని క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో ఎవరు అధికారంలో వచ్చినా సీఏను ఆపలేరని అన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు సైనికులు. పాక్ సరిహద్దు నియంత్రణ రేఖ నుంచి జమ్మూలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులకు చెక్ పెట్టారు. కుప్వారా జిల్లాలోని తాంగ్దర్ సెక్టార్లో చొరబడేందుకు ప్రయత్నించిన 2 ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కలిసి ఉగ్రవేటను కొనసాగిస్తున్నాయి భద్రతా బలగాలు. వన్యప్రాణులకు సంబంధించిన అద్భుతమైన వీడియోలు ఆకట్టుకుంటూ ఉంటాయి. అలాంటి అరుదైన దృశ్యాలు మనసుకు ఎంతో ఆనందం కలిగిస్తాయి. నిద్రపోతున్న ఓ గున్న ఏనుగును
క్రూర మృగాల బారి నుంచి కాపాడుకునేందుకు మిగతా ఏనుగులు చేసిన ఓ ప్రయత్నం ఆకట్టుకుంటోంది. ఆ గున్న ఏనుగు చుట్టూ మిగతా పెద్ద ఏనుగులన్నీ రక్షణ వలయంగా ఏర్పడి కునుకు తీస్తున్న దృశ్యం నెట్టింటా వైరల్గా మారింది. తమిళనాడులోని అన్నామలై టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో అందమైన ఏనుగు కుటుంబం ఎంతో హాయిగా నిద్రిస్తోంది. దానికి ఏనుగు కుటుంబమే సెక్యూరిటీలా నిలబడి కాపాడుకున్నాయి. వచ్చే 5 రోజుల పాటు తెలంగాణలోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ 5 రోజుల పాటు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.